హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా బాగా ఫేమ్ అయిన టెంపుల్ కాటేరమ్మ టెంపుల్. ఈవెన్ సలార్ మూవీలో, ప్రభాస్ మూవీలో కూడా చూపించారు అమ్మవారిని. ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా కోరికను కోరుకున్నా కూడా అది నెరవేరుతుందంట. సో దట్ బాగా ఫేమ్ అయిపోయింది టెంపుల్. ఒక 2 విలేజెస్ నమ్మితే అది మూఢనమ్మకం అనొచ్చు. బట్ థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ అయితే నమ్మి ఇక్కడికి వచ్చి కోరుకుంటున్నారు. అదర్ స్టేట్స్ నుంచి కూడా వస్తున్నారు ఇక్కడికి. సో దట్ నేను వెళ్ళాను. ఈ టెంపుల్ ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి అని అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో దట్ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఇది ఏంటంటే ఎవరికైనా హెల్త్ ఎక్కువ బాగలేకుంటే వాళ్ళకి ఇలా తలస్నానం చేయించి లైన్గా కూర్చోబెట్టి అమ్మవారిని అలంకరించి ఇట్లా 3 సార్లు ఇలా తిప్పుతారన్నమాట వాళ్ళ మీద. సో దట్ ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ వెళ్ళిపోతాయని నమ్మకము. ఇక్కడ వచ్చేసి ఎవ్రీ ట్యూస్డేస్, ఫ్రైడేస్ అండ్ సండేస్ ఫుల్ రష్ అయితే ఉంటుంది. రిమైనింగ్ డేస్లో ఏంటంటే అంత రష్ ఏమి ఉండదు. బట్ అమావాస్య పున్నమి రోజు అయితే ఫుల్ రష్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా అమ్మవారి ఆపోజిట్లో ఈ చెట్టు అయితే ఉంది. సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడానికి వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి ఇక్కడికి వచ్చి ఉయ్యాల కట్టి దీపారాధన చేసి సంతానం కలుగుతుందని నమ్మకము. అమ్మవారి స్టాచ్యూని ఎంత పెద్దగా కన్స్ట్రక్ట్ చేశారో చూడండి. చూడడానికి అసలు 2 కళ్ళు చాలవు, అంత పెద్దగా అయితే కన్స్ట్రక్ట్ చేశారు. చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఎన్నో ఫీట్స్ అమ్మవారిని అయితే కన్స్ట్రక్ట్ చేయడానికి స్టార్ట్ చేశారు. కన్స్ట్రక్షన్ అయితే సైడ్లో. ఇది ఏంటంటే అమ్మవారి గర్భగుడి వెనకాలన్నమాట. ఒక కాయిన్ తీసుకొని అక్కడ స్టిక్ చేసి అది స్టిక్ అయితే మన కోరిక నెరవేరుతుంది, లేకుంటే నెరవేరదని నమ్మకము. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే అలా స్టిక్ చేసి మిడిల్లో పెయింట్ అయితే వెళ్ళిపోయింది. సైడ్లో పెయింట్ అలానే ఉంది, అక్కడైతే అది స్టిక్ అవుతుంది, ఇంకో సైడ్ అయితే స్టిక్ అవ్వదు. సో కాయిన్ కింద పడిపోతే బాధపడాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ దిష్టి తీస్తున్నారు కదా, ఎవ్రీడే అయితే ఇలానే దిష్టి తీస్తూ ఉంటారు. మనం 20 రూపీస్ అయితే పే చేయాలి. ఫుల్ కమర్షియల్ అన్నమాట. మెయిన్గా ఏంటంటే మనం టెంపుల్ లోపలికి వెళ్తూనే మనకి ఒక టెంకాయ అయితే ఇస్తారు. 150 రూపీస్ పే చేయాలి. అక్కడ టెంకాయ తీసుకొని వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అవుట్ సైడ్ వచ్చిన తర్వాత మన కోరికను వాళ్ళకి చెప్తే వాళ్ళకు స్లిప్ ఇస్తారన్నమాట. కోరికకి తగినట్లు ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్లో ఏంటంటే మనము ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అండ్ ఏ మంత్రం అయితే చదవాలనేది ఉంటుంది. ఆ నెక్స్ట్ మనం మర్రి చెట్టు కిందకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని రౌండ్గా ఎన్ని ప్రదక్షిణలు రాసుంటారో అన్ని ప్రదక్షిణలు, లేకుంటే మనకి ఎన్ని వీలైతే అన్ని ప్రదక్షిణలు చేసి ఆ టెంకాయని అక్కడ కట్టాలన్నమాట. ఇలా మనం ఒక కోరిక మాత్రమే కోరుకోవాలి. ఇలా 9 వీక్స్ వెళ్ళాలి. 9 వీక్స్ అంటే 3 వీక్స్లోనే మన కోరిక నెరవేరుతుందంట. సో దట్ బాగా ఫేమ్ అయింది టెంపుల్. అమావాస్య పున్నమి రోజు అయితే ఫుల్ రష్ ఉంటుంది. ప్లస్ ఆ రోజు హోమం చేస్తారు కాబట్టి ఇంకా హెవీ రష్ ఉంటుంది. ఇక్కడ జరిగే హోమం వచ్చేసి చాలా అంటే చాలా స్పెషల్. బట్ మనము హోమంలో కూర్చోవాలన్నా ఈచ్ పర్సన్కి 1000 అయితే పే చేయాలి. ఎంత ఫుల్ కమర్షియల్ అయినా కలెక్ట్ చేసిన మనీ అంతా అమ్మవారి టెంపుల్ కోసమే కదా. సో మనము ఎవరు ఎలా ఉన్నా సరే మనం అమ్మవారి మీద నమ్మకం అయితే పెట్టుకొని ఉండాలి. సో మీరు మిస్ అవ్వకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి. ప్లేస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. అండ్ మీరు మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.